హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2013లో వచ్చిన అమెరికన్ ఫిల్మ్ కొహెరెన్స్ ఆధారంగా అక్టోబర్ 2024లో తమిళ్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ బ్లాక్. రంగం, యాత్ర 2 సినిమాలతో తెలుగులో కూడా సుపరిచితులైన జీవా హీరోగా, డెమోంటిక్ కాలనీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా, కేజీ బాలసుబ్రహ్మణ్య డైరెక్షన్ లో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. వసంత్, అరణ్య వైఫ్ అండ్ హస్బెండ్ బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలో వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. వీళ్ళు విల్లా కొన్న గేటెడ్ కమ్యూనిటీలో వర్క్స్ ఇంకా కంప్లీట్ గా ఫినిష్ అవ్వకపోవడం వల్ల వీళ్ళిద్దరూ తప్ప అక్కడ ఇంకెవ్వరూ ఉండరు. డే టైంలో అంతా బానే ఉంటుంది, కానీ నైట్ అయితే మాత్రం విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ట్రై చేసినా తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంటారు. తమ ఎదురుగా ఉన్న విల్లాలో కూడా ఎవరో ఉన్నారనిపించి ఆ విల్లాకెళ్ళి చూస్తే సేమ్ టు సేమ్ తమలాగే ఉన్న ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఇంతకు వాళ్ళెవరు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేదే మిగతా కథ. డిఫరెంట్ కాన్సెప్ట్ వల్ల సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్ గానే ఉంటుంది, కానీ అసలు ఎందుకు అలా జరుగుతుందో అనే కారణం బయటపెట్టే సీన్ మాత్రం బాలేదు. ఎందుకో క్లైమాక్స్ కూడా హడావిడిగా ఫినిష్ చేసినట్లు అనిపించింది. సినిమా 1:58 మాత్రమే ఉండడం ఈ సినిమాకి ప్లస్ అయింది. వసంత్గా జీవ, అరణ్యగా ప్రియా భవానీ శంకర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ముఖ్యంగా సిచ్యువేషన్స్కి తగ్గట్టు జీవా చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. శ్యామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. థ్రిల్లర్ మూవీస్ నచ్చేవాళ్ళు, సైన్స్ ఫిక్షన్ మూవీస్ నచ్చేవాళ్ళు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.